నమస్తే, నేను మీ రాము పడగండి. తెలంగాణ ప్రజల నాడి అంటే ఓటర్ నాడిని తెలియజేసే ఉద్దేశంతో ఇంతవరకు నేను 2019 నుంచి ఇంతవరకు కూడా ఒక 14 పొలిటికల్ సర్వేలు చేయడం జరిగింది. అంటే ఎంపీ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇతరత్ర లోకల్ ఎన్నికలు కానీ, ఇలాంటి అన్ని ఎన్నికలకు సంబంధించిన దాదాపు 14 ఎలక్షన్స్ కి సంబంధించిన సర్వే చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ప్రజల ముందు వీడియో రూపంలో, స్టేట్మెంట్ రూపంలో, న్యూస్ మీడియా రూపంలో ఇవ్వడం జరిగింది. సో నేను ఇచ్చిన ఏవైతే ఈ ఫలితాలు ఉన్నాయో సర్వే రిపోర్ట్స్, ఈ సర్వే రిపోర్ట్స్ వచ్చినటువంటి నిజ ఫలితాలతో 100% టాలీ అవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు నేను ఈ 15వ సర్వే రిపోర్ట్స్, పొలిటికల్ సర్వే రిపోర్ట్స్ అనేది మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతానికి నేను అందించే నివేదిక ఏంటంటే, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి 17 కాన్స్టిట్యున్సీలలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడబోతున్నారు, దానికి రీజన్స్ ఏంటనేది సింపుల్ వీడియోతో మీ ముందు ఉంచబోతున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చాలా మంది హోప్తో ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా, అలాంటి నేపథ్యంలో నేను టీఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పడం కాకుండా అనాలిసిస్ వీడియోను కూడా ముందుగానే ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ గెలవడం అనేది జరిగింది. కాకపోతే అప్పుడు జనాలకి ఎలా ఉందంటే, టీఆర్ఎస్ కనుక ఒకవేళ ఓడిపోతే అది బీజేపీకి ప్లస్ అవుతుంది, బీజేపీకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అది ఏమాత్రం కూడా జరగలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ పరిధిలో చూసినట్లయితే గనక సేమ్ ఇదే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా ప్రజల నాడు ఎలా ఉందంటే, ఇక్కడ కాంగ్రెస్ కు మిస్ అయితే గనక, అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే టీఆర్ఎస్ అనేది మైనస్ అయింది కాబట్టి, ఇప్పటికి అంటే చాలా మైనస్ గా కనిపిస్తుంది కాబట్టి తెలంగాణలో. సో దీనివల్ల బీజేపీ పుంజుకుంటుంది, బీజేపీకి ఎంపీ స్థానాలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి రామ ప్రతిష్ఠ అంటే అయోధ్యలో ఈ రామాలయం ఏదైతుందో, రామ మందిరం, ఈ నిర్మాణం వల్ల కూడా ఎక్కువ సీట్స్ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జనాలు ఫీల్ అవుతున్నారు. కానీ అది ఎంతవరకు కూడా వాస్తవం కాదు. కాకపోతే ఈ నరేంద్ర మోడీ ఫేస్ వాల్యూ అనేది, దాంతోపాటు నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పనులే కావచ్చు, లేకపోతే తన యాక్టివిటీస్ కావచ్చు, కొంత ఇంపాక్ట్ అయితే తెలంగాణలో ఖచ్చితంగా చూపబోతున్నాయి. సో వీటన్నిటితో కనుక చూసినట్లయితే ఇక్కడ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇంతవరకు నేను చెప్పినటువంటి 14 సర్వేలు కూడా 100% సక్సెస్ అవ్వడంతో ఉత్సాహంతో నేను ఇప్పుడు ఈ 15వ సర్వే అనేది చేయడం జరిగింది. ఈ సర్వే నివేదిక అనేది మీ ముందు ఉంచబోతున్నాను. ఇప్పుడు మన తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ విషయానికి వస్తే కనుక, ఆదిలాబాద్ లో అంటే మొత్తం అనుకున్నది 17 కాన్స్టిట్యున్సీలు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు. సో ఈ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో మొదటగా ఆదిలాబాద్ చూసినట్లయితే, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది, డాక్టర్ సుగుణా కుమారి చెలిమేల. ఆ తర్వాత సెకండ్ వస్తే పెద్దపల్లి. ఈ పెద్దపల్లి చూసినట్లయితే పెద్దపల్లిలో కాంగ్రెస్ క్లియర్ గా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ వచ్చేసి గడ్డం వంశీకృష్ణ. ఆ తర్వాత కరీంనగర్. ఈ కరీంనగర్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ చాలా క్లియర్ గా గెలిచే అవకాశం కనిపిస్తుంది, బండి సంజయ్ కుమార్. ఆ తర్వాత చూసినట్లయితే నిజామాబాద్. ఈ నిజామాబాద్ చూసినట్లయితే నిజామాబాద్ లో ఇక్కడ 3 పార్టీలు అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఇందులో టఫ్ అనేది 2 పార్టీల మధ్యనే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనిపిస్తుంది. ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపించట్లేదు. రూరల్ ఏరియాస్ లో కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఉంది. సో దానివల్ల ఇక్కడ మెయిన్ అభ్యర్థులు చూసినట్లయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆల్రెడీ 5 years నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇంతవరకు ఇక్కడ ఏ పనులు చేయలేదు.
ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, తన వల్ల ఎలాంటి ఉపయోగం ఈ కాన్స్టిట్యున్సీకి కాలేదు అని చెప్పేసి జనాలు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, ఈ అరవింద్ ధర్మపురి జనాలతో మమేకమై కలిసిపోయే గుణం లేదు. తనొక అహంకారి, తనొక రౌడీ మాటలే తప్ప చేతలు లేవు అని చెప్పేసి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలే కాకుండా తన సొంత పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, దాంతోపాటు కార్పొరేటర్లు వీరు కూడా మాట్లాడడం అనేది ఇక్కడ గమనార్హం. సో ఇలాంటి సందర్భంలో కనీసం నరేంద్ర మోడీ ఫేస్ చూసైనా ఇక్కడ ఓటు వేస్తారా అనే నమ్మకం కూడా తగ్గిపోయింది. నిజానికైతే కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే నరేంద్ర మోడీని చూసి ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ ధర్మపురి అరవింద్కు కంప్లీట్ గా నెగిటివ్ ఇంప్రెషన్ అనేది నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల నరేంద్ర మోడీ ఫేస్ చూసి ఓటేసే అవకాశం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. సో దానివల్ల కాంగ్రెస్ అనేది ఎక్కువ పుంజుకుంది. సో దానివల్ల ఇక్కడ నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలిచే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈయన తర్వాత అంటే ఇన్ కేస్ కాంగ్రెస్ కాకుండా నెక్స్ట్ ఛాన్స్ ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ధర్మపురి అరవింద్ బీజేపీకి మాత్రమే. అది సెకండ్ లీడింగ్ లో నేను ఈ బీజేపీని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాను. సో ఒకవేళ ఈ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఒకవేళ అలాంటి ఛాన్స్ ఉండి సెకండ్ లీడింగ్ లో కనుక మన ఈ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లయితే కనుక అప్పుడు ఓట్ల తేడా మాత్రం ఏమాత్రం ఎక్కువగా ఉండదు. చాలా తక్కువ మెజారిటీతో మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్లియర్ కట్ గా కనిపించేది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలిచే అవకాశాలు మాత్రమే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే జహీరాబాద్. ఈ జహీరాబాద్ లో చూసినట్లయితే ఇక్కడ త్రిముఖ పోటీ అని చెప్పేసి చెప్పలేము. కానీ ఇక త్రిముఖ పోటీ కంటే కూడా ముందుగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జహీరాబాద్ లో మాజీ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీబీ పాటిల్ తనే మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం వల్ల యాక్చువల్ గా తనకు ఫేస్ వాల్యూ అనేది అక్కడ కనిపించట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయలేని చెప్పేసి జనాలు చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీకి రావడం వల్ల కొంత సపోర్ట్ అయితే అవుతుంది అంటున్నారు. అది కూడా నరేంద్ర మోడీ ఫేస్ చూసి వేసే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఎంత చేసినా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సురేష్ కుమార్ షెట్కర్ గెలిచే అవకాశాలు ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో. నెక్స్ట్ చూసినట్లయితే మెదక్. ఈ మెదక్ లో చూసినట్లయితే ఇక్కడ త్రిముఖ పోటీ అని చెప్పొచ్చు. ఒకవైపు రఘునందన్ బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్ పి వెంకటరామరెడ్డి, దాంతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి. ఈ ముగ్గురు అభ్యర్థులలో కనుక చూసినట్లయితే ఎక్కువ జనాలు వాళ్ళ ఓటు వేయడానికి సుముఖత చూపుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పి వెంకటరామరెడ్డి ఎంపీగా గెలిచే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏవైనా సెకండ్ లీడింగ్ ఛాన్సెస్ ఇవ్వదలుచుకుంటే కనుక ఇక్కడ మనం సెకండ్ బీజేపీకి మాత్రం ఇవ్వచ్చు. కాంగ్రెస్ కి మాత్రం అక్కడ ఎలాంటి ఛాన్సెస్ కూడా ఏమాత్రం కూడా కనపడట్లేదు. సో మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు 99.99% ఉంది. కొంచెం తేడాతో మాత్రం సెకండ్ బీజేపీ రావచ్చు. బట్ మెయిన్ గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మల్కాజిగిరి. ఈ మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే ఇక్కడ త్రిముఖ పోటీ అనేది చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ సెకండ్ లీడింగ్ ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ సెకండ్ ఛాన్స్ లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ బీఆర్ఎస్ కు ఏమాత్రం అవకాశం కనపడట్లేదు. సో మెయిన్ గా బీజేపీ పార్టీ గెలిచే అవకాశం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది. దీని తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కూడా త్రిముఖ పోటీ కనిపిస్తుంది. అందరూ కూడా ఉద్దండులే కనిపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారే కావచ్చు, దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, దాంతోపాటు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. సో ముగ్గురు కూడా అక్కడ లోకల్లో మంచి పట్టున్నటువంటి నాయకులు అని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ ఇక్కడ ఈ ముగ్గురుతో పోల్చితే కనుక
ఎక్కువ ఛాన్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి టి పద్మారావు గౌడ్కి కనిపిస్తుంది. సో ఇక్కడ గెలిచే అవకాశాలు మాక్సిమం పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్నాయి. దీని తర్వాత సెకండ్ ఛాన్స్ చూసినట్లయితే కాంగ్రెస్కి ఉన్నాయి ఇక్కడ. అంతేగాని బీజేపీకి వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కిషన్ రెడ్డికి. సో నెక్స్ట్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరంగా చూసినట్లయితే మాధవిలత బీజేపీ నుంచి చాలా గట్టి పోటీ ఇస్తుంది అని జనాలు అనుకుంటున్నారు. ఎంత ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ చాలా క్లియర్ కట్ మెజార్టీతోని, మంచి మెజార్టీతోని ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశం చాలా క్లియర్గా అనిపిస్తుంది హైదరాబాద్లో. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ చేవెళ్ళ. ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి వస్తే కనుక ఇక్కడ కూడా త్రిముఖ పోరు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇలాంటి త్రిముఖ పోరులో ఎక్కువ జనాలు మొగ్గు చూపేది అక్కడ లోకల్లో బీజేపీ అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి. సో కొండా విశ్వేశ్వరరెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సెకండ్ లీడింగ్ ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పవచ్చు, అంతేగాని బీఆర్ఎస్ అభ్యర్థి కాదు. ఆ తర్వాత చూసినట్లయితే మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్లో ఇక్కడ కూడా త్రిముఖ పోరు అని చెప్పొచ్చు. ఎంత త్రిముఖ పోరున్నా బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి డికే అరుణ గారికి ఎక్కువ ఛాన్సెస్, విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో సెకండ్ లీడ్ ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే నాగర్ కర్నూలు. ఈ నాగర్ కర్నూలులో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ మల్లు రవి చాలా క్లియర్ కట్ గా విన్ అవ్వడం ఖాయం ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ నల్గొండలో చూసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీర్ కుందూరు చాలా క్లియర్ గా మంచి మెజార్టీతో గెలిచే అవకాశం, ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఇక్కడ నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ భువనగిరి. ఈ భువనగిరిలో కూడా కొంచెం త్రిముఖ పోరులాగే ఉంది. ఎంత త్రిముఖ పోరులా ఉన్నప్పటికీ కూడా బూర్నరసయ్య గౌడ్ బీజేపీ అభ్యర్థి బూర్నరసయ్య గౌడ్కు గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ ఛాన్స్ తీసుకుంటే కనుక కాంగ్రెస్కి ఉంది, అంతేగాని బీఆర్ఎస్కి లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ వరంగల్. ఈ వరంగల్లో చాలా క్లియర్ కట్ గా గెలిచే అవకాశాలు కేవలం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ కడియం కావ్యకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ మహబూబాబాద్. ఈ మహబూబాబాద్ లో క్లియర్ కట్ గా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఖమ్మం. ఈ లాస్ట్ 17వ కాన్స్టిట్యున్సీ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో చాలా క్లియర్ కట్ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలా ఓవరాల్ గా చూసినట్లయితే కనుక ఈ ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ కు వచ్చేసి 9 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. సో మనం మినిమం టు మాక్సిమం అనుకుంటే 9 to 12 వరకు రావచ్చు. బట్ 9 ఫిగర్ అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులు 2 మాత్రమే కనిపిస్తున్నారు ఇక్కడ. ఒకవేళ మాక్సిమం అనుకుంటే 2 to 4. ఆ తర్వాత బీజేపీ పార్టీ నుంచి 5 మెంబర్స్ గెలిచే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కానీ అది క్లియర్ కట్ అని చెప్పే పొజిషన్ అయితే కనపడలేదు. సో దానివల్ల 3 to 6 మెంబర్స్ వరకు ఎంపీలుగా గెలిచే అవకాశం బీజేపీ పార్టీ నుంచి ఉంది తెలంగాణలో. ఆ తర్వాత ఎంఐఎం నుంచి మాత్రం ఒక్కరు తప్పకుండా ఖచ్చితంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 17 స్థానాలకు ఇచ్చినటువంటి సర్వే నివేదిక ఇది. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని సర్వే వీడియోల కోసం కావచ్చు, లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యల వీడియోలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎవరైనా పొలిటీషియన్స్ కానీ లేదంటే అఫీషియల్స్ కానీ అధికారులు కానీ చేసే మోసాలు, లంచాలు ఇలాంటి ఏవైనా ఉంటే అలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఈ ఛానల్లో చూడొచ్చు. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియబెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తూ మరిన్ని ప్రజలకు పనికొచ్చే వీడియోలు చేసే విధంగా నన్ను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ మీ రాము పడకండి.